హనుమకొండ జిల్లాలో అల్లరిమూక రెచ్చిపోయింది. శ్యామ్ అనే వ్యక్తి అర్ధరాత్రి ఇంటికి వెళ్తుండగా అడ్డుకుని దాడి చేసింది. బలంగా కొట్టడంతో బాధితుడు రోడ్డుపై పడిపోయాడు. వెంటనే స్థానికులు శ్యామ్ను ఆసుపత్రికి తరలించారు. బాధితుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల్ని పట్టుకున్నారు. 5గురిని అరెస్ట్ చేసిన పోలీసులు అరవింద్ అనే మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని బాధితుడి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, అల్లరి ముక్కలు రెచ్చిపోతున్నాయి. అర్ధరాత్రి డ్యూటీ చేసుకుని ఇంటికి వెళ్తున్నటువంటి ఆ శ్యామ్ అనే వ్యక్తిపై మూకుమ్మడిగా దాడి చేశారు. శ్యామ్ హన్మకొండ చౌరస్తాలోని ఒక హోటల్లో పనిచేశారు. పని ముగించుకుని ఇంటికి వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. బలంగా తనడంతో శ్యామ్ రోడ్డుపై పడి స్పృహ కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్థానికులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా ఆసుపత్రికి తరలించారు. ప్రజెంట్ ఇప్పుడు ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. బాధితుడి భార్య మీనా ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేసి కేసు నమోదు చేసి ఎవరైతే అల్లరి ముక్కలో ఉన్నటువంటి నిందితులు ఉన్నారో సంపతి, రాహుల్, వర్షిత్, పున్నం చందు, అన్వేష్, ప్రణయ్ని అరెస్ట్ చేశారు. మరొక నిందితుడు అరవింద్ పరారులో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. పోలీసులు విచారణతో ఈ మొత్తం కూడా ఈ దాడి సీసీ కెమెరాల దృశ్యాలు బయటపడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ దృశ్యాలు చూస్తే ఎందుకని అల్లరి ముఖ ఇలా రెచ్చిపోతుంది, ఎప్పటి నుంచి వీరి తతంగం కొనసాగుతుంది, ఎప్పటి నుంచి ఈ అల్లరి ముఖ సామాన్య వ్యక్తులపై దాడులు చేస్తున్నట్టు కూడా నగరంలో తీవ్ర చర్చ కొనసాగుతుంది. ఇటువంటి దాడులకు పాల్పడే వారిపై తప్పకుండా కఠినంగా శిక్షించాలని డిమాండ్ అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. బాధిత కుటుంబం కూడా ఎవరైతే నిందితులు ఉన్నారో వారందరినీ తప్పకుండా కఠినంగా శిక్షించాలని డిమాండ్ అయితే వ్యక్తమవుతుంది. ఈ ఘటన 23వ తారీఖున జరిగింది, కానీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ పని విగించుకొని ఇంటికి వెళ్తున్న నేపథ్యంలో ఈ వ్యక్తిపై దాడి చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరొక యువకుడు కూడా పరవాడు, అతన్ని కూడా పూర్తిగా అదుపులోకి తీసుకొని అసలు వీరు ఎప్పటి నుంచి ఇంకా ఇలా సామాన్యులపై దాడి చేస్తా ఉన్నారు, వీళ్ళు ఏం చేస్తారు, రెగ్యులర్ గా వీళ్ళ జీవనం ఏ విధంగా కొనసాగుతుంది, ఎందుకని వీళ్ళు దాడులకు పాల్పడుతున్నారో పూర్తిగా పోలీసుల దర్యాప్తు కొనసాగించిన తర్వాత ఇటువంటి అల్లరి ముఖాలపై తప్పకుండా ఫోకస్ చేసి సామాన్యులకు ఎటువంటి ఇబ్బందులు తగ్గకుండా చూడాలనే డిమాండ్ అయితే హన్మకొండ నగరవాసుల్లో వ్యక్తమవుతా ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.